అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామం పేరు చింతలపూడి. ఆ గ్రామంలో ప్రజలు చాలా హాయిగా, సంతోషంగా ఉండేవారు. కానీ వాళ్ళకి అనుకోకుండా ఒక రాక్షసుడి బెడద తగిలింది. ఆ రాక్షసుడు రోజు రాత్రి పూట వచ్చి ప్రజల బంగారం, ధనం, ఒక్కొక్కసారి ప్రాణాల్ని కూడా దోచుకుని ప్రజలను భయభ్రాంతుల్ని చేసేవాళ్ళు. గ్రామస్తులు ఎంతో కష్టపడి జీవిస్తున్నారు. కానీ ఎవరు ఆ రాక్షసుని ఎదిరించే ధైర్యం లేక భయపడి గడుపుతున్నారన్నమాట. అప్పుడు ఒక చిన్న బాలుడు ఆ గ్రామంలో ఉన్న వృద్ధుల దగ్గరికి వెళ్ళి హనుమంతుని పూజలు చేద్దామని ఒక సలహా ఇచ్చాడు. దానికి వాళ్ళు సంతసించి ఆయనను పిలిచి ఆశీర్వదించాలని ప్రార్థన చేశాడు. బాలుడి ఆకాంక్షను తెలుసుకున్న హనుమంతుడు దయతో ఆ గ్రామానికి వచ్చాడు. రాక్షసుని ఎదుర్కొని రాక్షసుని మట్టి కరిపించి ఓడించి రాక్షసుని ఓడించి గ్రామస్తులకు శాంతిని కట్టపెట్టాడు. ఈ సంఘటన తర్వాత హనుమంతుని ప్రభావం అందరికీ స్ఫూర్తినిచ్చింది. గ్రామంలో ఎవరు దుఃఖం మరియు భయం లేకుండా అందరినీ ఆనందంగా జీవించడానికి మార్గం చూపించాడు. ఇక సెలవా మరి. సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను. సరేనా? అంతవరకు బుద్ధిగా ఉండండి. అమ్మా నాన్న, గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి. అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరి బాబాయ్.